హలో అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చేపల పులుసు, అది కూడా తెలంగాణ స్టైల్లో. ఎటువంటి మసాలాలు వాడకుండా జస్ట్ సింపుల్గా నా స్టైల్లో అయితే రెడీ చేసుకోబోతున్నాను. మరి దానికన్నా ముందుగా మీకు అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి చేపల పులుసు రెడీ చేసుకున్న విధానం అయితే చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు మంచిగా వేయించి మిక్సీ పట్టించి తీసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లు. అట్లాగే దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని మిక్సీ పట్టించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. చేపల పులుసులో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండే, సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా గరం అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అట్లాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసి మిక్సీలో పట్టించి పేస్ట్లా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బట్ పేస్ట్ వేసుకుంటే కొంచెం గ్రేవీ మనకు థిక్గా వస్తుంది, సో అందుకే నేను ఇక్కడ పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు టమాటాలని. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మేమైతే కారం గట్టిగానే తింటాం, సో అందుకే నేను ఇక్కడ కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారుగా అండి, నాకైతే ఇక్కడ గ్రేవీ చాలా థిక్గా వచ్చింది, సో నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారుగా, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను, కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందని. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. చూసారు కానీ మనకు చేపల పులుసు గ్రేవీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను.
చేప ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఎక్కువగా గరిటె పెట్టి కలపొద్దండి. జస్ట్ చేపలన్నీ మునిగేలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి బాండి పట్టుకొని జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. గరిటె పెడితే చేప మొత్తం మెత్తగా అయిపోతుందండి. అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కండి ఎంత కలర్ఫుల్గా సిల్కీగా వచ్చిందో. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. చూసారు కండి ఎంత సింపుల్గా చేపల పులుసుని అయితే రెడీ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.